అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఆర్థిక సాయం చేయండి అని అడిగారండి. మళ్ళీ మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభ్యర్థన అయితే చేశారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుపై మంత్రి గడ్కరీతో కూడా చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బుధవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలిసి కీలకమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో భూ కబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ కబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్లు, హైదరాబాద్ బందర్ పోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారులపై రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ప్రాజెక్టు మీద రాష్ట్రానికి ఏదో ఒకటి మేలు చేసే అంశం పైన చర్చిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు దీన్ని తప్పుగా, అంటే ఆర్థిక బడ్జెట్లు కానీ ఏదైనా సరే తప్పు పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన గత 5 ఏళ్లలో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ కాళ్ళ మీద పడి నాకున్నటువంటి కేసులు బయటికి రానివ్వకుండా చేయండి, నేను కోర్టుకు వెళ్లకుండా చేయండి, ఇలాంటివి తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఏమన్నా అడిగాడా? కానీ ఇప్పుడు మంచి చేసే వాళ్ళపైన పడి ఆడవటం మాత్రం తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు అంటే ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేదు కదా. మరి చూడండి, ఇక్కడ మరొక వార్త ఉంది. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు, తేల్చి చెప్పారండి అచ్చెన్నాయుడు గారు. దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు. ప్రతిపక్ష నేత హోదాపై జగన్ వన్నీ సంధి ప్రేలాపనలే. స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే, అయినా క్షమిస్తున్నా. దుష్ప్రచారానికి తెరదించేందుకే రూలింగ్ ఇస్తున్నా. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టీకరణ. 10% సంఖ్యాబలం ఉండాలని జగన్కు తెలుసు. 175 మంది సభ్యులున్న ప్రస్తుత శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు. 2019 జూన్ 13న జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఇదే సభలో చంద్రబాబు నాయుడికి 23 మంది శాసనసభ్యులున్నారు. 5గురిని లాగేస్తే 17 మంది ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు దక్కాలంటే కనీసం 10% సంఖ్యాబలం ఉండాలనే నిబంధన గురించి ఆయనకు స్పష్టంగా తెలుసనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. అవునండి, గతంలో చంద్రబాబు నాయుడు గారితో అన్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలన్నీ కూడా మీమ్స్ రూపంలోనూ యూట్యూబ్లోనూ ప్రతి చోట ఉన్నాయి. నీకు 23 మంది ఉన్నారని విర్రవీగుతున్నావేమో, అందులో నుంచి ఒక 5గురిని లాగేస్తే 17 మందే మిగులుతారు, నీకు ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, బయటికి నడవాల్సి వస్తాయి, రకరకాల వ్యాఖ్యలు చేశాడు కదా. మరి ఈరోజేమో శుద్ధపూసలాగా అలాంటి రూలే లేదు, అయినా సరే నాకు ఇవ్వట్లేదు. చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 10వ పేజీలో అంటున్నాడు. అప్పుడు మాట్లాడదాం. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు. నామినేషన్ వేయాలని పవన్ కళ్యాణ్ సూచన. శాసనసభ సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సూచించారు. నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఇదే పరిస్థితి. అవతార వ్యాపారవేత్త వసుంధరలో ఒక కథనం వేశారండి. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి ముప్పే, జనాభా ప్రాతిపదికకు ససేమిర. దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ తమిళనాట అఖిలపక్ష సమావేశంలో తీర్మానం. నియోజకవర్గాల వారీగా పునర్విభజన అనేది దక్షిణాదికి ముప్పే అన్నట్లు చెప్తున్నారు. సరే, మెయిన్ ఇంకా ముఖ్యమైనటువంటి మనకి దెబ్బ ఏంటంటే ఏప్రిల్ 2 నుంచి అంటండి భారత్పై సుంకాల మోతంట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. శాంతిపై రష్యా నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని వెల్లడి. ఉక్రెయిన్ అదే బాటలో ఉందన్న అధ్యక్షుడు. అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్.
ఇటు పెద్ద ఎదవలాగా ఉన్నాడండి. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అధిక సుంకాల విధానం అనుచితమని, అలాంటి దేశాలన్నిటిపైన సుంకాలను విధిస్తున్నామని పేర్కొన్నారు. శాంతి చర్యలను రష్యా కోరుకుంటోందని, ఆ దేశం నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని, ఉక్రెయిన్ ఆ దిశగానే పయనిస్తోందని తెలిపారు. ఇదే పరిస్థితి. పన్ను పోయినా చెత్త పోలేదు. ఇళ్ల వీధుల్లో వ్యర్థాల సేకరణపై కమిషనర్ల ఉదాసీనత. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త కుప్పలు. చెత్త పన్ను తీసేశారండి. ఇంతకుముందు అంటే చెత్తకి వేసినటువంటి పన్ను కట్టడం లేదు, మేమెందుకు ఇక్కడ ఎత్తాలి అన్నట్టుగా చెత్త పన్ను కట్టనటువంటి వీధుల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెత్త వదిలిపెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చెత్త పన్ను లేదు కదా. చెత్త పన్ను లేకపోయినా కానీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. చూడండి ఇక్కడ. వైకాపా ప్రభుత్వం విధించిన చెత్త పన్ను యూజర్ ఛార్జీలను కూటమి అధికారంలోకి వచ్చాక రద్దు చేయడంతో పట్టణ ప్రజలు ఎంతో సంతోషించారు. మున్సిపాలిటీలే ఇక చెత్త సేకరిస్తాయని ప్రకటించడంతో ఆనందపడ్డారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పలు నగరాలు, పట్టణాల్లో అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదు. దీంతో చెత్త సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన నగరపాలక సంస్థ కమిషనర్లు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ఆటోలు, ట్రాక్టర్లు వినియోగించుకుని కార్మికులతో ఇళ్ల నుండి చెత్త సేకరించాల్సి ఉన్నా సరైన ఏర్పాట్లు చేయడం లేదు. గత ప్రభుత్వంలో చెత్త పన్ను విధించకముందు ఇదే విధానంలో అత్యధిక నగరాలు, పట్టణాల్లో నగర సంస్థలే చెత్త సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేవి. ఇది పరిస్థితి. జగన్ వచ్చాక వ్యవస్థలను నాశనం చేసాడంటానికి అది నిదర్శనం అన్నమాట. భారత్ ప్రత్యర్థి న్యూజిలాండ్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్. న్యూజిలాండ్కి భారత్కి ఫైనల్స్ అంటండి. ప్రతిపక్ష నేత కుర్చీ కోసం, ఈ కుర్చీ నాదే, నన్ను కూర్చోబెట్టండి అని ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కార్టూన్లో చూడండి ఎలా వేశారు. సరే, అది ఎలా ఉంచితే, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీపై హైకోర్టు ఆగ్రహం. సిఆర్జెడ్ పరిధిలో గోడ నిర్మాణాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు నిర్దేశం. పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని నేహారెడ్డికి చెందిన కంపెనీ నుంచి రాబట్టాలని ఆదేశం. గోడ కూల్చివేతకు అయిన ఖర్చును వసూలు చేయాలని స్పష్టీకరణ. మంచి పని జరిగింది. ఏపీపీఎస్సీ సభ్యుల నియామక నోట్ ఫైళ్లను మా ముందు ఉంచండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వైకాపా హయాంలో అడ్డగోలు నియామకాలపై ధర్మాసనం విచారణ. వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకంపై హైకోర్టు స్పందించింది. నియామకాల నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అది ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమ నియామకాలపై విచారణ అయితే చేపట్టిందండి. మొత్తానికి మండే ఎండల్లో చల్లటి కవచం అంట. వేసవి ప్రారంభంలోనే ఎండ మండిపోతుంది. మరో 3 నెలల్లో భానుడు చెలరేగిపోతాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సూర్యతాపాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని, వేసవిలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం, చెమట ద్వారా పోయే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. ఈ విషయంలో మనకు అండ పానీయాలే. ఇది రాగి జావ ఒకటి, జొన్న మజ్జిగ ఒకటి, పానకం, ఇవన్నీ ఎండకి మంచిది అంటండి. రాగి జావ అయితే ప్రోటీన్, కాల్షియం, ఐరన్లతో కూడిన ఈ పానీయం చాలా ఆరోగ్యకరం అంట. సరే, విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేడు శంకుస్థాపన చేయనున్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఈరోజు ఓపెనింగ్ అండి, శంకుస్థాపన చేస్తారంట. పోసాని విచారణకు రంగం సిద్ధం. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్. పల్నాడు, అన్నమయ్య జిల్లాల పోలీసుల నుంచి పిటిషన్లు. కర్నూలు కేంద్ర కారాగారంలో ఉన్న సినీ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఆదోని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి పోసాని కర్నూలు మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేషన్ అపర్ణ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు.
ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ అంటండి ఈరోజు విచారిస్తారేమో. తెలంగాణలో కళ్లద్దాల భారీ పరిశ్రమ 1500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న లెన్స్ కార్ట్. మన దగ్గర కూడా ఏర్పాటు చేస్తే బాగుంది. గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులకు నేడు లాటరీ. 15 జిల్లాల్లో 227 దుకాణాలు. సూపర్. అందం అధికారం తరలించిన బంగారు బిస్కెట్లతో దొరికిన నటి రిమాండ్. బంధువు హోదా ఉపయోగించుకొని దుబాయ్ నుంచి సులువుగా అక్రమ రవాణా. గుట్టు రట్టు చేసిన డిఆర్ఐ అధికారులు. అందం అయిన వారి అధికార బలం. వెరసి రన్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన ఈ నటికి బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా రాకెట్ బయటపడవచ్చని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు. ఇది పరిస్థితి. వడగాళ్ళు అంటే ఇక దడదడే. బుధవారం 72 మండలాలపై ప్రభావం. నేడు 148 మండలాల్లో వీచే అవకాశం. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు. అబ్బా. తెలంగాణకు అన్యాయం చేయడంలో బాబు జగన్లది ఒకే బాట. నాడు ప్రాజెక్టులు అడ్డుకొని నేడు నీటిని తరలించే యత్నం. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. వాడికేం తెలుసు హరీష్ రావుకి. ఓకే. వంశీని మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వండి. గత విచారణలో సహకరించలేదు. పిటిషన్ వేసిన పోలీసులు. వైకాపా నేత వల్లభనేని వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు బుధవారం విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో వంశీ కీలక నిందితుడు. గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై దాడి కేసు నుంచి బయటపడేందుకే సత్యవర్ధన్ను అపహరించి బెదిరించారు. కేసు ఉపసంహరించుకునేలా భయపెట్టారు. తొలిసారి 3 రోజుల కస్టడీకి ఇచ్చినప్పటికీ నిందితుడు నోరు విప్పలేదు. కుట్రకు సంబంధించి ఏ విషయాన్ని బయటపెట్టలేదు. నాకు తెలియదు, సంబంధం లేదే అని మాత్రమే బదిలిచ్చారు. కేసులో వాస్తవాలను బయటకు తీయాల్సి ఉంది అని పోలీస్ కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. ఇస్తే బాగుండు. కుమ్మాలి. ఇంటర్ ఆంగ్ల ప్రశ్నాపత్రంలో ముద్రణా లోపం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బుధవారం నిర్వహించిన ఆంగ్లం పేపర్ 2 ప్రశ్నాపత్రంలో అక్షరాలు కనిపించక రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. 5 మార్కులకు సంబంధించిన 8, 13 ప్రశ్నల ముద్రణ సరిగ్గా జరగలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇంటర్ బోర్డు అధికారులు సూచన మేరకు కొన్ని చోట్ల బాగున్న ప్రశ్నాపత్రాల నుంచి ఆ 2 ప్రశ్నలు వేరుగా జిరాక్స్ తీసి ఒకరి తర్వాత మరొకరు మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మరికొన్ని చోట్ల ఆ ప్రశ్నలను బ్లాక్ బోర్డులపై రాశారు. ఇది పరిస్థితి. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు. అధికారం తహసీల్దార్లకు. జిల్లా కలెక్టర్ల నుంచి బదలాయింపు. మంచిది. చంద్రబాబుని కలిసిన ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు అంటండి. ఓకే. పునర్విభజన ప్రస్తుతానికి ఊహాజనితం. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. ఢిల్లీలో విలేకరులతో చంద్రబాబు. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. దానివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, త్రిభాషా విధానం ద్వారా హిందీని రుద్దటం ఆపేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన అన్నారు. దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని, చర్చ ప్రారంభించిన తొలి వ్యక్తిని తానేనని, దేశ భవిష్యత్తు అవసరాలు మానవాళి మనుగడ కోసం అధిక జనాభాను ప్రోత్సహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో దేశ ప్రయోజనాలే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రబాబు ఈ మేరకు సమాధానం అయితే ఇచ్చారు. పంచాయతీల్లో ఇక ఆన్లైన్ వసూలు. 7 నుంచి అందుబాటులోకి స్వర్ణ పంచాయతీ పోర్టల్. ఓకే. మిసైళ్ల దాడికి ఈ గోడలు కూలవు. బలమైన నిర్మాణ వ్యవస్థపై ఐఐటి మద్రాస్ పరిశోధన ప్రతిపాదనలతో ముందుకొచ్చిన బృందం. సూపర్. పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. 2 రోజులకు ఒకసారి ఏదో పాయింట్ మీద మాట్లాడాలి. ఎందుకంటే పేపర్లోకి ఎక్కాలి, నేను కూడా ఉన్నాను అని గుర్తించాలన్నమాట అందరూ. సరే కానీ 7 నుంచి సిద్ధార్థ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు. సూపర్. బండమీదపల్లిలో పాలకల్తీ వాస్తవమే, రసాయనాలు ఉన్నట్లు గుర్తింపు. ఓకే.
భూపరిపాలన చట్టాల సవరణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారంటండి. నాలా ఓటీసీ విధానానికి తుది రూపం చేశారు. చైర్మన్గా రెవెన్యూ మంత్రి అనగాని. ఆత్మహత్యాయత్నం చేయలేదు, నిద్రమాత్రలు వేసుకున్న పోలీసులకు గాయని కల్పన వాంగ్మూలం. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని గాయని కల్పన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మంగళవారం ఆమె తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమె బుధవారం ఉదయం స్పృహలోకి వచ్చారు. కల్పన స్టేట్మెంట్ను కేపీహెచ్పీ పోలీసులు రికార్డ్ చేశారు. 5 ఏళ్లుగా నిజాంపేట రోడ్లోని విల్లాలో భర్త ప్రసాద్ ప్రభాకర్తో ఉంటున్నా. ఈ నెల 3న కేరళలోని ఎర్నాకుళంలో ఉన్నప్పుడు నా కుమార్తె దయాప్రసాద్తో వాగ్వాదం జరిగింది. నేను హైదరాబాద్లో చదువుకోవాలని చెబితే ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 4న హైదరాబాద్కు చేరుకున్న. మధ్యాహ్నం 1:40 ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టగా మొదట 8 మాత్రలు, తర్వాత మరో 10 మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయా. ఏంటి అన్ని మాత్రలు వేసుకుంటారా? కథలు చెప్పడానికైనా అర్థం ఉండాలి. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ ఆక్రమణ నిజమే. దస్తావేజులు 75.74 ఎకరాలకు, కంచె 103.98 ఎకరాలకు, 27.98 ఎకరాల ఆక్రమణ చేశారంటే అనుమతి లేకుండా బోరు కూడా వేశారు. ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ అయితే నివేదిక అయితే ఇవ్వటం జరిగింది. అటవీ భూముల ఆక్రమణ నిజమేనంటండి. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేనే ఇచ్చా, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. శాసనసభలో ప్రతిపక్షానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే రూలు ఎక్కడా లేదు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లున్న భాజపాకు ప్రతిపక్ష హోదాను నాటి అధికార ఆప్ ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షంగా మేమున్నాం. ప్రతిపక్ష హోదా మాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎందరు ఎమ్మెల్యేలైనా ఉండని ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేత అనాలి కదా. అలా కాకుండా అధికారంలో ఉన్న మీరే ప్రతిపక్షం కూడానా? హీరో నువ్వే, 2 పాత్రలు మీరే చేస్తారా అని ప్రశ్నించారు. మా హయాంలో తెదేపా నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు పక్కన వేరుగా కూర్చుంటామన్నారు. మా వాళ్ళైతే 10 మందిని లాగుదామన్నారు. వద్దు లాక్కండి అని నేనే చెప్పి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చా. అంటే వద్దు లాక్కండి అని నువ్వు చెప్పావన్నావు, రైటే. ఇక్కడే నీ పాయింట్ బయట మాట్లాడదాం. అంటే లాగితే ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పారు, రైట్. లాగలేదు, ప్రతిపక్ష హోదా ఉంది కదా, ఇంకా నువ్వు ఇచ్చేది ఏంది? బొంగు భోషణ. 23 సీట్లు ఉంటాయి లాస్ట్ టైం. పవన్ మెజారిటీ ఎంత? జగన్ ఆధిక్యం ఎంత? జనసేన సీట్లు ఎన్ని? వైకాపాకు వచ్చినవి ఎన్ని? సీఎం, డిప్యూటీ సీఎంలపై నోరు పారేసుకుంటే సాయించం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయంతో జగన్ అడ్డగోలు విమర్శలు. మంత్రి లోకేష్ గారు అయితే మండిపట్టడం జరిగింది. జగన్కు అవకాశం ఇస్తే సిబిఐనే రద్దు చేస్తారంట. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా. జగన్ ఇంగితం లేకుండా మాట్లాడితే తాము జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని అనగలమని జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపాకు ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే స్థాయిలో జగన్ లేరు, ఇది ప్రజలిచ్చేదే. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు అని అన్నారు. ఆదినారాయణ యాదవ్ అరాచకాలను నిగ్గు తేలుస్తాం, గిరిజన బాధితులకు మంత్రి అనగానే హామీ ఇచ్చారు. సభా సమయంలో ఏం జరిగిందనేది ఇక్కడ రాశారు. భోగాపురం పూర్తయ్యేలోగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే ప్రయాణికులకు నిత్యం నరకప్రాయమే. మెట్రో, ఎక్స్ప్రెస్, హైవే, ఫ్లైఓవర్లను నిర్మించాలి. అందుకు అన్ని శాఖలతో కార్యాచరణ అవసరం. అసెంబ్లీలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఇవి ప్రతిపాదించారు. ప్రతిపక్ష హోదాపై వైకాపా దుష్ప్రచారం, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సభ్యుల విన్నపం. 18,000 కిలోమీటర్ల రోడ్లపై గుంతలు పూడ్చాం. పీపీపీ విధానంలో 10,000 కిలోమీటర్లు రహదారుల నిర్మాణం.
శాసనసభలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వైకాపా సభ్యులు ధర్నా చేయాల్సింది తాడేపల్లిలో మంత్రి నిమ్మల రామానాయుడు గారు హెచ్చరించారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ మే నుంచి పథకం అమలు మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు. వివేక హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతి, ఇప్పటి వరకు 4 సాక్షుల మరణం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న 70 సంవత్సరాలు బుధవారం మృతి చెందారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన 2 వారాల కింద పడ్డాడు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందుల్లోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడడం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ కడప రిమ్స్కు తరలించారు. అక్కడ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఉద్యోగ మేళాకు హాజరైన యువకులు అంటండి. చూడండి, యువత నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి. విశాఖ ఎంపీ శ్రీభరత్. మెగా ఉద్యోగ మేళాలకు విశేష స్పందన. ఇక్కడ మరో వార్త అండి. ఉరితాడు చేతికిచ్చి చెట్టు కొమ్మను చూపించాడంట. కుమార్తెను ఉరికి పురిగొల్పిన తండ్రి చనిపోయాక మృతదేహం దహనం. ప్రేమ పెళ్లికి సిద్ధపడిందని తండ్రి కర్కశత్వం. అనంతపురం జిల్లా గుంతకల్లలో దారుణం. చాలా దారుణం అండి బాబు. ఇవి ప్రపంచ వార్తలు. మోదీతో గ్రీన్లాండ్ ఇవన్నీ మన వార్తలే సరిపోతాయి. కోర్టుల గురించి రాశారు. గనుల సీనరేజ్ గుత్తేదారులకు రామ్రామ్. గనుల సీనరేజ్ గుత్తేదారులకు రామ్రామ్ అంటండి. ఎన్నాళ్ళు అడ్డగోలు వసూళ్లు, సర్కారుకు బకాయిలు. గడువు ముగిస్తే పునరుద్ధరణ లేనట్టే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే గనుల శాఖ ద్వారా పర్మిట్ల జారీ. త్వరలో ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాల్లో కూడా. గనుల లీజుదారుల గురించి రాశారులేండి. జగన్ ప్రతిపక్ష హోదా కోసమే పనిచేస్తారా? ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్న. మంచిది. జగన్ అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, అది తెలిసిందే. నాపై కేసును కొట్టేయండి. హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్. అమెరికాలో కాల్పులు అంటండి. తెలంగాణ విద్యార్థి మృతి. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో ఏడుపు వార్తలు ఏంటో చూద్దాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. సూపర్ 6కు గుండు 0. చంద్రబాబు సర్కారు మోసాలు. బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం. 2 బడ్జెట్లు పెట్టిన హామీలను ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా? నిరుద్యోగులకు ఏడాదికి 36,000 రూపాయల చొప్పున భృతి. ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 18,000 రూపాయలు. ఉచిత బస్సు హామీలను పూర్తిగా ఎగ్గొట్టావు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోతలు, అరకొర కేటాయింపులే. పెన్షన్లకు బడ్జెట్లో 5,000 రూపాయల కోట్ల మేర కోత. ఇప్పటికే 4 లక్షల పింఛన్ల ఎత్తివేత. సూపర్ 6 హామీలకు ఏడాదికి 79,867 కోట్లు అవసరం. బడ్జెట్లో ఇచ్చింది 17,179 కోట్లే. వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దు అని ఎలా చెబుతారు? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? బాబు వ్యాఖ్యలపై గవర్నర్, జడ్జీలు ఆలోచించాలి. నీ అమ్మ, నువ్వు కూడా మనిషివేరా. ఇంటర్ పరీక్షల్లో గందరగోళం. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్ అంట. ఓకే. కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం అంట. మిర్చికి క్వింటాకు 20,000 రూపాయల ధర నిర్ణయించాలి. ప్రభుత్వమే కొనుగోలు జరపాలి. రైతుల పట్ల చిత్తశుద్ధి లేదంట. చిత్తశుద్ధి కాదు, చిత్తశుద్ధి. ప్రత్యేక హోదాతోనే ఆర్థిక మంత్రి. ప్రత్యేక హోదా సాధ్యం కాదు. అమెరికా ఈజ్ బ్యాక్ అంట. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
టెక్సాస్ చెందిన 13 ఏళ్ల బాలుడు క్యాన్సర్ విజేత డీజే డేనియల్కు సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా నియమించారు. కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్ పంచుకున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కథనం రాశారు. వ్యవస్థలు ధ్వంసం చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వే కదరా నాయన. ప్రతిపక్ష హోదా గురించి, వాటి గురించి, వీటి గురించి ఇవే రాతలు వీళ్ళ దగ్గర. ఇంతకుమించి ఏమీ ఉండవు. వాస్తవానికి నిజాలు జనాలకు తెలియదండి. వాస్తవానికి బాబు పనిచేస్తున్నాడా లేదా, పరిశ్రమలు వస్తున్నాయా లేదా జనాలకు తెలుసు కదా. సరే, సాక్షిలో వార్తలు అవేనండి. ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఢిల్లీని మించి జగన్ అవినీతి. 25 ఏళ్ల వరకు మద్యం ఆదాయం తాకట్టు. జగన్ అవినీతితో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే. జగన్ కేజ్రీ ప్రయోగాలు విఫలం. జనాభా పెరుగుదల రాజకీయ సమస్య కాదు. ఏపీ ప్రజలు పూర్తిగా మా వైపే. పట్టభద్రుల ఫలితాలే నిదర్శనం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు. ఓకే. అయోమయం జగన్ వాదం. ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం. సొంత ప్రెస్ మీట్కు అసెంబ్లీకి పోలిక. నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తానని బెదిరింపు. నేడు తనకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని ఆక్రోశం. తన వాదనను తానే ఖండించుకున్న జగన్. విపక్ష హోదాకు సభలో టైంకు సంబంధం ఏమిటి? సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైక్ ముందు వరుసలో సీటు ఇచ్చిన సభకు డుమ్మా. కబ్జాలకు కళ్ళవేయటానికి భూ ఆక్రమణలపై ఉక్కుపాదం నిషేధ బిల్లు ఆమోదించాలి అంటూ అమిత్ షాకు చంద్రబాబు వినతి పత్రం ఇచ్చారంటండి. అది ట్రంప్కు సుంకాల శాఖ. సర్కారీ భూములు స్వాహా నాడు చెరపట్టిన వైసీపీ నేతలు. ఓకే. కాకాని మెడకు ఫోర్జరీ ఉచ్చు. ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసి మరి వైసీపీ హయాంలో కోట్ల రూపాయల గ్రావెల్ స్వాహా. తిరుమల నడకదారిలో యువకుడి మిస్సింగ్. లోయలోకి దూకాడని భద్రతా సిబ్బందికి సమాచారం. 2.5 గంటల పాటు గాలించిన లభించని ఆచూకీ. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన. నేడు మరోసారి గాలించాలని నిర్ణయం. అయ్యయ్యా. ఇవన్నీ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.